వెల్కమ్ బ్యాక్. చైనా వాడి స్వార్థానికి మన బంగారానికి రెక్కలు చేశారు. ఈ వేగం ఇలాగే ఉంటుందా లేక ఇక ముందు కూడా బంగారం మరింతగా పెరుగుతుందా? ఈ పెరుగుదల ఇలాగే నెమ్మదిగా కొనసాగుతుందా లేక మళ్ళీ బంగారం 30,000 దాటిపోతుందా? బంగారం ఇప్పుడే కొనేయాలా ఇంకా ఆగాలా? అసలు గోల్డ్లో పెట్టుబడులు ఇప్పుడు మంచిదేనా? కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్లు బంగారం ధర పతనానికి కానీ బంగారం రేటు పెరగడం వెనుక ఎన్నో కారణాలుంటాయి. ఇన్నాళ్లు గోల్డ్ పెట్టుబడులు వెనక్కి మళ్లడం, గ్రీస్ సంక్షోభం, అంతర్జాతీయంగా మెటల్స్ మీద లాభాలు లేకపోవడం వంటివన్నీ బంగారం రేటు తగ్గడానికి కారణమయ్యాయి. ఇప్పుడు చైనా యువాన్ రేటు తగ్గడంతో బంగారం గ్రాఫ్ మళ్లీ పైకి పరుగులు పెడుతోంది. అయితే ఈ గ్రాఫ్ నెమ్మదిగా పైకెడుతుందా లేక ఇది కూడా పరుగులు పెడుతుందా అన్నదే ప్రశ్న. ప్రస్తుతానికి చైనా నిర్ణయంతో డాలర్ రేటు బలపడడంతో గోల్డ్ రేటుకు రెక్కలొచ్చాయి. అయితే ఇక మీదట కూడా చైనా మరోసారి యువాన్ రేటు తగ్గిస్తే ఈ అగ్నికి కాస్తంత ఆజ్యం పోసినట్లే. మళ్లీ డాలర్ బలపడి గోల్డ్ రేటు తగ్గుతుంది. ఇక్కడ దీనికి కారణం లేకపోలేదు. అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం డాలర్కి కొత్త ప్రోత్సాహకాలు ప్రకటించే ఆలోచనలో ఉంది. ఇప్పుడున్న తరుణంలో డాలర్ మీద వడ్డీ రేట్లను పెంచుతూ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తీసుకుంటే డాలర్ మరింత బలపడుతుంది. ఇన్నాళ్లు బంగారం నుంచి వెనక్కి తీసుకున్న డబ్బంతా డాలర్ల మీదకు మళ్లుతుంది. అప్పుడు డాలర్ మరింత బలపడుతుంది. అంటే అమెరికా డాలర్ మీద వడ్డీ రేట్లను పెంచే నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఫస్ట్ గేర్లో పరుగులు తీస్తోన్న పసిడి అప్పుడు ఫోర్త్ గేర్లో పరిగెడుతుంది. బంగారం ధర విషయానికి వచ్చినట్లయితే మళ్ళీ ఇంకోసారి వాస్తవానికి ఏంటంటే బంగారం ధర అనేది రేపు అమెరికా వడ్డీ రేట్లు పెంచేటట్లయితే పెరుగుతుందా అంటే ఖచ్చితంగా పెరుగుద్ది. ఎందుకంటే అమెరికా డాలరు బలపడటం అనేది ఇప్పుడు చైనా యువాన్తో కూడా బలపడి ఉండొచ్చు, కానీ అది అస్థిరతని సూచిస్తుంది. కాబట్టి ఈరోజు బంగారం ధర తగ్గుతుంది. రేపు పొద్దున కనుక డాలర్ మీద అంటే అమెరికా ఫెడరల్ బ్యాంక్ కనుక బ్యాంకులో వడ్డీ రేట్లను పెంచేటట్లయితే ఖచ్చితంగా అది బంగారం రేట్ల తగ్గుదలకి కారణమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యువాన్ని చైనా తగ్గించుకున్న తర్వాత, యువాన్ వాల్యూని తగ్గించుకున్న తర్వాత అమెరికా తన డాలరుకు సంబంధించి తీసుకున్న నిర్ణయంగా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే అది వడ్డీ రేట్లను పెంచేటట్లయితే డాలర్ మరింత బలపడుద్ది. ఇప్పుడు గనక తగ్గించినటువంటి స్థాయిలో గనక యువాన్ ధర దానికి సరిపోకపోతే తన లక్ష్యమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని పెంచుకోవడం, ఎగుమతులను పెంచుకోవడం అనే దానికి తగ్గించవచ్చు. మరలా దానిలో ఆశ్చర్యం లేదు. అమెరికన్ ఫెడరల్ నిర్ణయంతో బంగారం మీద పెట్టుబడులు తగ్గి అంతర్జాతీయంగా బంగారం ధర కాస్తంత తగ్గినా ఆ ప్రభావం మాత్రం మనకు చేరదు. ఎందుకంటే అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గినా డాలర్ రేటు మరింత బలపడుతుంది కాబట్టి ఆ మేరకు ఎక్కువ రూపాయలిచ్చి ఆ బంగారం తెచ్చుకోవాల్సిందే. అంటే సమీప భవిష్యత్తులో బంగారం తగ్గే అవకాశాలు తక్కువే అన్నమాట. అయితే చైనా వ్యూహం బెడిసికొట్టి చైనా కన్నా మేక్ ఇన్ ఇండియా మీద నమ్మకంతో భారత్కి పెట్టుబడులు మళ్లితే రూపాయి కూడా కోలుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే చైనా తర్వాత ప్రపంచ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ హబ్గా భారత్ ముందుందని, భవిష్యత్తులో చైనాను అధిగమించేంత స్థాయిలో దూసుకుపోతోందని సాక్షాత్తు చైనా పత్రికలే రాసుకొచ్చాయి. కానీ అదంతా వెనువెంటనే జరిగిపోయే పరిణామం కాదు. ఈ కల నెరవేరాలంటే మరో 3 ఏళ్లు ఆగాల్సిందే. అంటే బంగారం ధర తగ్గడానికి దగ్గరలో ఎలాంటి మంచి అవకాశాలు లేవన్నమాట. ఇప్పుడిలా పెరుగుతోన్న బంగారం రేట్లు నెమ్మదిగా పెరుగుతూనే ఉంటాయి. గ్రీస్ దివాళా తీసినట్లు ఏదైనా దేశం దివాళా తీయడమో, అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభమో తలెత్తితే తప్ప బంగారం ధర కిందికొచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో బంగారం కొనుక్కోవాలంటే ఏ అవసరానికి కొంటున్నామో ఆలోచించి అడుగేయాల్సిందే. ఇంట్లో పూజలకు, చిన్న చిన్న అవసరాలకు తక్కువ స్థాయిలో బంగారం కొనుక్కోవాలనుకునేవారు ఎప్పుడు కొన్నా పెద్ద తేడా ఉండదు. కానీ పిల్ల పెళ్లికని, ఇంకేదైనా అవసరానికని 50,000, 1,00,000 అంతకు మించి బంగారు ఆభరణాలు కొనుక్కోవాలనుకునేవారు ఇప్పుడే త్వరపడ్డం మంచిది. ఇక బంగారం కొనుక్కుని దానికి మంచి రేటు వస్తే అమ్ముదాం అనుకునేవాళ్లు ఇంకా ఆలస్యం చేస్తే లాభాలు చేజారిపోయినట్లే. అయితే వాళ్ళు కొనుక్కునే బంగారం ఆభరణాల రూపంలో కాకుండా బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేయడం ఉత్తమం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం మళ్ళీ పాత రోజుల్లాగా పెరిగే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ఒకవైపు డిమాండ్ తగ్గడం, అంటే ఇప్పుడు ఏదైతే మనం ప్రైస్ చూస్తున్నామో అది కేవలం కరెన్సీ వార్ వల్ల ఉన్న ప్రైజే తప్ప నిజమైన డిమాండ్ మనకి ఎక్కడా కనిపించలేదు. ఆ నిజమైన డిమాండ్ పెరిగే అవకాశాలు కూడా మనకి రాబోయే 5-6 సంవత్సరాలు లేదు. కాబట్టి బంగారంలో ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. అండ్ చాలామంది ఇప్పుడు మన ఇండియాలో కనుక చూస్తే ఒకప్పుడు ఆభరణాలు అలంకరణ కోసం చూసేవాళ్ళు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారు. సో ఇది ఇన్వెస్ట్మెంట్ కోసం
కోసం చూసే టైం కాదు. అలంకరణకి ఏమైనా కావాలి వాళ్ళ నిత్యావసరాలకు కానీ లేకపోతే ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి తీసుకోవచ్చు తప్ప అదొక అసెట్ క్లాస్ కింద, అంటే బంగారం కొని మళ్ళీ మనం అమ్మితే మనకు లాభం వస్తుందనే ఆలోచన లేకుండా ఉండడం అనేది ఉత్తమం. అయితే ఇలా బంగారాన్ని పెట్టుబడిగా కొనాలనుకుంటే పెద్ద మొత్తంలో కొనుక్కోవడమే శ్రేయస్కరం. ఇప్పుడు బంగారం కొనిపెట్టుకుంటే రేటు పెరిగాక అమ్ముకోవచ్చు కదా అనుకుంటే పెద్దగా లాభాలు రావనే చెప్పాలి. ఎందుకంటే ఓ కస్టమర్గా మీరు కొనే బంగారం మీద ట్యాక్సులు, వ్యాట్ పడుతుంది. తిరిగి మీరు అమ్మేటప్పుడు ఇవన్నీ వదులుకోవాల్సిందే. ఒకవేళ మీరు ఆభరణాల రూపంలో కొంటే వీటికి అదనంగా తరుగు కూడా పోతుంది. అంటే ఇప్పుడు మీరు 10,000 రూపాయల బంగారం మీద పెట్టుబడి పెట్టినా కొన్నాళ్ల తర్వాత దాన్ని తిరిగి అమ్మేటప్పుడు మీకు అనుకున్నంత స్థాయిలో లాభం రాదు. అంటే చిన్న మొత్తంలో బంగారం మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఇప్పుడు లాభం అంతంత మాత్రమే. ఇవాళ కాకపోతే రేపు పొద్దునైనా బంగారానికి మాత్రం ప్రధానంగా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు బంగారాన్ని పూర్తిగా పక్కకి దోసేసి అది మనకు అవసరం లేదు ఈరోజు దాని పరిస్థితి దృష్ట్యా అనుకోవటం పొరపాటు. ఇప్పుడు తగ్గిన ధర మేరకైనా దాన్ని చూసుకునేటట్లయితే కొనుక్కుంటే ఎంతో కొంత, ఎందుకంటే పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ అంతా బంగారం మీద పెట్టమని ఎవరూ చెప్పరు. ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తమ ఆదాయంలోని ఒక గణనీయమైనటువంటి భాగాన్ని బంగారంలో పెట్టుకుని ఉంచుకునేటట్లయితే అది ఖచ్చితంగా భవిష్యత్తుకు భరోసాగానే ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఉంటుంది. ఇక పేపర్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ కమోడిటీస్, ఫ్యూచర్స్ వంటి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ విధానాల్లో పెట్టుబడులు పెట్టేవారు సాధ్యమైనంత వేగంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ ఇన్వెస్ట్మెంట్లన్నీ మార్కెట్లో బంగారం రేటును బట్టి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. తరుగు, మజూరీ లాంటి తగ్గింపులేమీ ఉండవు. కాబట్టి బంగారం ధర తక్కువగా ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టేయడం మంచిది. కానీ ఈ పెట్టుబడులు దీర్ఘకాలిక పెట్టుబడి అయితే మంచి లాభాలు వచ్చేందుకు అవకాశాలున్నాయి. సో ఇందులో మీరు ఏ కేటగిరీకి చెందుతారో నిర్ణయించుకుని దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.